వెయిట్ లాస్‌కి, ఫ్యాట్ లాస్‌కి తేడా ఏంటో లాస్ట్ వీడియోలో చూసాం కదా! మరి ఆ ఫ్యాట్‌ని ఎలా కరిగించాలో ఇప్పుడు చెప్తా. వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకో. పాయింట్ నంబర్ 1 క్యాలరీ డెఫిసిట్. అంటే నీ బాడీకి కావాల్సిన దానికంటే కొంచెం తక్కువ తిండి తినడం. అంతేగాని తిండి మానేయడం కాదు. అర్థం కాలేదా? క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. క్యాలరీ డెఫిసిట్ అంటే పస్తులు ఉండడం కాదు, ప్లాన్ మార్చడం. ఎగ్జాంపుల్, ఒక చిన్న సమోసాలో 250 నుండి 300 క్యాలరీస్ ఉంటాయి. అదే ఒక పెద్ద బౌల్ నిండా ఉన్న మొలకెత్తిన గింజల్లో కూడా సేమ్ క్యాలరీస్ ఉంటాయి. నువ్వు ఆ సమోసా తింటే 5 నిమిషాల్లో మళ్ళీ ఆకలేస్తుంది. కానీ ఈ హెల్తీ ఫుడ్ తింటే నీ కడుపు నిండుగా ఉంటుంది, నీ బాడీకి అందాల్సిన శక్తి అందుతుంది, పైగా ఎక్స్ట్రా కొవ్వు ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే నీ బాడీ ఖర్చు చేసే క్యాలరీల కంటే నువ్వు తినే క్యాలరీలు తక్కువ ఉండాలి. అప్పుడే నీ బాడీ లోపల దాచుకున్న పాత కొవ్వును కరిగించడం మొదలు పెడుతుంది. అదే అసలైన క్యాలరీ డెఫిసిట్. రెండోది ప్రోటీన్. నువ్వు సరైన ప్రోటీన్ తీసుకుంటే నీ మజిల్ స్ట్రాంగ్ గా అవుతుంది. అప్పుడే నువ్వు షార్ప్ గా స్ట్రాంగ్ గా కనబడతావు. సింపుల్ గా చెప్పాలంటే షుగర్ తగ్గించు, వాటర్ బాగా తాగు, ప్రోటీన్ ని నమ్ముకో. ఈ 3 పాటిస్తే అద్దంలో నీకు నువ్వే కొత్తగా కనిపిస్తావు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన అకౌంట్ ని ఇప్పుడే ఫాలో అవ్వు.